నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనేది. అయితే చెప్పడం కంటే చూపిస్తా. ఫస్ట్ చూపించిన తర్వాత మాట్లాడతా. छपरी अब ऐसे में मर जाए ये कुत्ता तो किसी को दुख होगा, फिर इसके माँ बाप रोएंगे कि साहब हमारा अभी तो सोनू घोड़ी भी नहीं चला था, सोनू की शादी भी नहीं हुई थी। ये सोनू यहाँ बकचोदी करता है तब माँ बाप भी देखते और एक इसकी छपरा है। ओ माय गॉड, चीज मड़ी है मस्त तो चीज बड़ी है मस्त। करेंगे साहब सोनू मर गया, सोनू क्या हो गया। क्या यार, मतलब भाई हमारी हिम्मत नहीं होती। आज भी हम 30 साल के, पर 8 बजे तक अगर हम घर नहीं पहुंचते फोन आ जाता है, भाई कहाँ हो। ये देखो कोई छपरी छपरा है। कालाया निजामा पर्सनल लाइफ, और ये कल वो मर गया, ब्रेक आ गई, सीधा सर के बल गिरा, इसका सर फट गया, क्या होगा यार। व्हाट इज दिस। सी लाइफ में हमेशा प्रैक्टिकल बनो, और ये ज्यादा बड़ा नहीं होगा, ये होगा 30-21 साल का। कल को मर गया ना, ये इसका स्टाइल इसके घर वाले रोते रहेंगे साहब सोनू चला गया, सोनू तो अभी घोड़ी भी नहीं चला था, सोनू के साथ क्या हो गया। ये नंबर है इसका, उसको सीरियसली इसको रिपोर्ट करो यार। ऐसे నిజంగా బాబు ఆ వీడియో తీసిన వాళ్ళు గోసా వన్నది. ఆ వీడియో తీసిన వీడియో తీసింది కానీ పాపం వాడి బాధ వర్ణార్థం అని చెప్పుకోవాలి. సరే, ఏదైతేనేమి ఒక మంచి వీడియో తీసిండు. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నాడు ఎవరైతే ఇప్పుడు మనం చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో. సో ఇది ఎక్కడో కాదు, ఢిల్లీ అనగానే మనకు తెలుసు దేశ రాజధాని, ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది. ఆ నగరం అంతా కూడా రద్దీగా ఉండేటువంటి ఏరియా. అయితే ఆ ఏరియాలో ఒక దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడిన నేపథ్యంలో ఒక వ్యక్తి ఆ కారు నుండి పైన కూర్చోవడం జరిగింది. కూర్చున్న వ్యక్తి సరిగా కూర్చోగా ఇష్టానుసారంగా పక్కన వెళ్ళేటువంటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ కాస్త వింతగా ప్రవర్తిస్తూ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వరకు బాగానే ఉంది, అదంతా ఓకే. అయితే అదే కారులో కూర్చున్నటువంటి తన గర్ల్ ఫ్రెండా లేకపోతే ఫ్రెండా ప్రియురాలా మరి ఎవరో తెలియదు. సో తనేమో పైన కూర్చున్నాడు, రాజు కూర్చున్నట్టుగా. ఈ రానేమో ఈ సైడ్ డోర్ ఉంటుంది కదా, అందులో విండో నుంచి వెళ్ళి తన తల ఇట్లా బయటికి పెట్టింది. ఏది మన నాగమాం కదా పడిగిపోయి ఎట్లా వస్తుందో పైకి, అట్లా నాగమాం పడిగిపోయినట్టు తల బయటికి పెట్టింది. పెట్టిన తర్వాత పాపం వెనకాల కూర్చున్న వ్యక్తి వీడియో తీస్తా ఉన్నాడు. అయితే ఆ వీడియో ఎందుకు తీసిందంటే అతను ఆ కారు పైన కూర్చొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. అంటే మూవింగ్ కార్లు. సో అతను కారు అనేది పోతా ఉంది, ఆ వెళ్తున్న కారులో పైన కూర్చొని కాస్త కొన్ని స్టంట్లు లాగా అనుకోండి ఇష్టానుసారంగా కూర్చొని చేస్తా ఉన్నాడు అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసిండు. అయితే ఈ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తికి అదే అనుకున్నాడు. ఒక్కసారిగా ఒక 2-3 సెకండ్లో ఆయన కళ్ళు మొత్తం బయలుగమ్మినాయి. అయితే ఇందాక నేను చెప్పినా కదా, ఒక అమ్మాయి సైడ్ డోర్ నుండి ఇట్లా బయటకు వచ్చిందని చెప్పేసి ఆ ట్రాఫిక్ ఆగింది. వందలాది వెహికల్స్ అన్నీ అక్కడ ఆగినాయి. అందరూ వాళ్ళనే చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళనే చూస్తున్నారు. సో ఆ ప్రియురాలు ఒక్కసారి ఇట్లా వచ్చి రాజా ఉన్నావా అని చెప్పేసి అనగానే రాజు ఊరుకుంటాడా? రాజు వచ్చేసి అందరూ చూస్తుండగా, వందలాది మంది చూస్తుండగా ఆడ ముద్దులతో ముంచెత్తిండు. తన ప్రియురాలా మరి గర్ల్ ఫ్రెండా ఎవరో తెలియదు. సో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవాలి. అయితే నిస్సిగ్గుగా మనం 4 గోడల మధ్యలో చేసేటువంటి ఒక పనిని నలుగురిట్లో చేస్తే ఎట్లుంటుంది? కాస్త నిస్సిగ్గు ఉంటుంది కదా, భయం అవుతుంది, కాస్త సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ అలాంటి సిగ్గు భయం ఏమీ లేకుండా వందలాది మంది చూస్తుండగా మనోడు రాజా రాణిని ముద్దులతో ముంచెత్తిండు. दिल्ली के रोड पे चलता हुआ छपरी अब ऐसे में मर जाए ये कुत्ता तो किसी को दुख होगा, फिर इसके माँ बाप रोएंगे कि साहब हमारा अभी तो सोनू చూడండి ఎట్లా స్టంట్లు చేస్తున్నా పైన కూర్చోండి, की शादी भी नहीं हुई थी, క్లాప్స్ కొడుతుండు. ఆ పక్కన వెళ్ళే వాళ్ళని तब माँ बाप भी देखते చేతులెత్తి జై హింద్. ओ माय गॉड, ఒకసారి ఓ మై గాడ్ కళ్ళు బయలుగా మీద వీడియో తీసుకోవడానికి ఏమో నేను ఏదో ఇద్దాం అనుకుంటే ఏదో వచ్చింది ఏమో అని చెప్పేసి అనుకున్నట్టున్నాడు. सोनू क्या हो गया। क्या यार, मतलब भाई हमारी हिम्मत नहीं होती। आज भी हम 30 साल के, पर 8 बजे तक अगर हम घर नहीं पहुंचते फोन आ जाता है, भाई कहाँ हो। ये देखो कोई छपरी छपरा है।
यार ये चीज बड़ी इंडिसेंट नहीं వాళ్ళ పక్కన వాళ్ళు చూస్తారు. ఆ పక్కన చూడండి ఒకసారి. यार मतलब ఈ పక్కన ఉన్న బండి వ్యక్తిని గమనించండి, వాళ్ళు చూస్తున్నాడు. फोन आ जाता है भाई कहाँ చూడండి అది చూస్తా ఉన్నాడు. फुल छपरी छपरा है ఉమ్. यार ये चीज ఆ పక్క పోటీ వానికి సిగ్గు అనిపించి తలకాడ తిప్పిండు. వీళ్ళకైతే ఏం అనిపిస్తలేదు. सीधा सर के వీళ్ళిద్దరికి మంచిగా ఉన్నారు అంటే వాళ్ళొక. क्या होगा यार సో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. అతని పైన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ వైలేషన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఆ కార్లో ఎవరెవరు ఉన్నారు, ఆ కార్ పైన కావచ్చు, అదే విధంగా అట్లా కూర్చున్న వ్యక్తిని, ఆ డ్రైవర్ని, అందులో కూర్చున్నటువంటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు, ఆ మహిళ, వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. రోడ్డు మధ్యలో నడి రోడ్డు పైన అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇబ్బంది కలిగించారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. సో రాణిని ముద్దులతో ముంచెత్తిన రాజా వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.